దేవుడు నియమించాడండి. ఏమని నియమించాడంట యేసును? ప్రభువు అంటే ఏంటంట? ప్రభు అంటే ఏంటంట? ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రభువు అంటే అర్థం రాజు అండి. ఏంటి? రాజు. నా రాజా, నా ప్రభువా అంటే నన్ను ఏలేవాడా, నా రాజా అని అర్థం. కాబట్టి దేవుడు క్రీస్తును ఏ విధంగా నియమించాడంట? యేసును ఏలేవానిగా నియమించాడు, రాజుగా నియమించాడు, పరిపాలించేవాడిగా నియమించాడు. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోండి, తప్పనిసరిగా తెలుసుకోవాలి మీరు. ఇంతవరకైతే మీరేం చేశారు? దుష్టుల చేతికి మెస్సియాని అప్పగించి ఆయన ఏ పాపం లేకుండా బ్రతుకుతూ ఉంటే, ఆయన దేవుడి గురించి చెప్తా ఉంటే మీరేం చేశారు? సిలువ వేసి చంపేశారు మీరు. అయితే దేవుడు ఆయన లేపుకొని ప్రభువుగా నియమించాడు, రాజుగా నియమించాడు, క్రీస్తుగా నియమించాడు. యేసుక్రీస్తు నియమింపబడిన రాజు. ఇప్పుడు అందరికీ రాజు ఎవరు అంట? యేసుక్రీస్తు వారు.